నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నాము అని చెప్పి ముందుకెళ్తాం. కాకపోతే ఆ స్కిల్ నేర్పించడంలోనో, లేకపోతే మనం నేర్చుకోవడంలోనో లోపంతో ఆ స్కిల్‌లో మనకి నైపుణ్యత తగ్గిపోతూ ఉంది. ఆ నైపుణ్యత తగ్గిపోవటం వల్ల మనం జాబ్ చేసే చోట మనకి పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఐటీ ఇండస్ట్రీలో చాలా మందికి తీసుకుంటున్నారు. కానీ 1 ఇయర్ ఒక 6 మంత్స్‌లో మళ్ళీ వాళ్ళకి లే ఆఫ్ ఇచ్చేసి పక్కన పెడుతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? అసలేం జరుగుతుంది? దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యశ్వంత్ సాయి. కంటెంట్ క్రియేటర్ అండ్ ఆథర్. తననడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఆహ్, ఇప్పుడు నేను చెప్పాను. యాహ్! స్కిల్‌ని డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటారు? సో, ఇప్పుడు మన ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రెడిషనల్ స్కిల్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇండియా. అది యాహ్! నేను ఒప్పుకుంటాను. హ్మ్. ఆ ట్రెడిషనల్ స్కిల్స్ నేర్చుకోవటంలో కూడా చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సగం నేర్చుకొని మాకు మొత్తం పూర్తిగా వచ్చనే భ్రమలో యాహ్! జనాలుంటారు. మన ఇండియాలోనే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎక్కువుందని మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం. అవును. బట్ ఒక రిపోర్ట్ యూఎన్ ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 15 ఇయర్స్‌లో ఈ ఇయర్‌లోనే మనకు బెస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ చాలా తక్కువుంది గ్లోబల్‌గా. హ్మ్. అంటే జాబ్స్ చాలా ఉన్నాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏం లేదు రియల్‌గా. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే జాబ్స్ చేసేవాళ్ళు లేరు. ఓకే. మీరు అడగొచ్చు లక్షల్లో గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు గదా! అంతమంది ఖాళీగా ఉన్నారు గదా! మరి జాబ్స్ చేసేవాళ్ళు లేరు ఎందుకంటారంటే నువ్వు నేర్చుకున్నదంతా ఔట్‌డేటెడ్ నాలెడ్జ్. ఇప్పుడు హ్మ్. మన ఇంజినీరింగ్ కాలేజెస్ తీసుకున్నా గూడా మన ఇండియాలో, మనం ఆ థియరిటికల్ నాలెడ్జ్ బేస్ ట్రెడిషనల్ చేసుకొని యాహ్! ట్రెడిషనల్ ఉండే ఒక నాలెడ్జ్ అంతే. హ్మ్. ట్రెడిషనల్‌గా నేర్చుకున్నది మాత్రమే. అదేంటి అంటే ఇప్పుడున్న దీనికి సరిపోదు. యాహ్! ఆ కరిక్యులమ్ అనేది. ఇప్పుడు బయటకొచ్చి చూసినట్టయితే ఏమవుతుంది, ఇప్పుడు రీసెంట్‌గా ఎల్&టీ ఫౌండర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా దగ్గరేమో వేలల్లో జాబ్స్ ఉన్నాయి. బట్ చేసేవాళ్ళు లేరు మాకు. బట్ మనం బయటేమో ఎంప్లాయ్‌మెంట్ లేదు. ఒక 10 జాబ్ ఓపెనింగ్స్‌కి థౌసండ్స్‌లో వెళ్ళిన రీసెంట్ వీడియోస్ కూడా మనం చూసాం. అంత డిమాండ్ అయితే ఉంది. బట్ ఏంటంటే చేసేవాళ్ళు లేరు. సో, ఆ రీజన్‌తోనే చాలా వరకు లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఏ టెక్ కంపెనీ తీసుకున్నా కూడా, ఏ ఐటీ కంపెనీ తీసుకున్నా కూడా లే ఆఫ్స్ అని, లేదా జాబ్స్ లేవని, ఇప్పుడు పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు, ఈ ఇయర్ పాస్డ్ ఔట్ అయినా, లాస్ట్ ఇయర్ పాస్డ్ ఔట్ అయినా, ఇంకా జాబ్స్ లేక వాళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పుడైతే. హ్మ్. హ్మ్. దానికి రీజన్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ కంపెనీ సైడ్ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏఐ వచ్చింది. ఏఐ బేస్ చేసుకొని చాలా వరకు లే ఆఫ్స్ చేస్తున్నారు. ఇంకా కోవిడ్ అయ్యాక వచ్చిన టైంలో బాగా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి అన్ని కంపెనీస్‌కి. వాళ్ళు బాగా హైర్ చేసుకున్నారు ఎక్కువ హైక్స్ ఇచ్చి. ఇప్పుడు వాళ్ళకి లాసెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఇంకో ఆప్షన్ లేక లే ఆఫ్స్ చేయడం కానివ్వచ్చు, ఆర్ హైరింగ్‌ని ఆపేయడం కానివ్వచ్చు ఇలా చేస్తున్నారు. బట్ వీటన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే చేసేవాళ్ళు లేరు. హ్మ్. ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు అడ్వాన్స్‌మెంట్స్ చూసుకుంటే ఇప్పుడు ఏఐ ఉంది, బ్లాక్ చైన్ అని ఉన్నాయి, ఈ హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ అని ఉన్నాయి, ఇంకా సైబర్ సెక్యూరిటీ అని ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రతి కంపెనీకి కావాల్సిన టెక్నాలజీస్ ఇప్పుడు. ప్రతి కంపెనీ వాటి మీదే డిపెండ్ అవుతుంది. బట్ బయటకొచ్చే గ్రాడ్యుయేట్స్ ఎంతమంది వీటిలో స్కిల్ ఉన్నారు అని మనం చూస్తే చాలా తక్కువ ఉంటారు. అందరూ జస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొనొస్తారు. ఆర్ ఈవెన్ మీరు కోర్ బ్రాంచెస్ తీసుకున్నా కూడా థియరిటికల్ నాలెడ్జ్ తీసుకొనొస్తారు. నువ్వు రియల్‌గా బయటికెళ్ళి అప్లికేషన్స్ బిల్డ్ చేసే సత్తా నీకుందా? హ్మ్. అది మనం క్వెషన్ చేసుకుంటే చాలా వరకు ఉండదు. 99% ఎవరికీ ఉండదు. నువ్వు బయటకొచ్చి నీకు ట్రైనింగ్ అవేం లేకుండా నువ్వేమన్నా చేయగలుగుతావా అంటే లేదు. అంటే జాబ్ రెడీగా లేరు. జాబ్ రెడీ స్కిల్స్‌ని ఎవరు గూడా నేర్పించట్లేదు. కాబట్టి ఈ రోజుల్లో స్కిల్ షార్టేజ్ అందుకే ఎక్కువ పెరిగిపోతూ ఉంది. అంటే జాబ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన ఎంత బూమ్ అవుతుందో మనకు తెలుసు. బట్ ఏఐ అడ్వాన్స్‌మెంట్ మన ఇండియాలో ఎందుకు లేదు అంటే మనం యూజ్ చేస్తున్నాం బయట ప్రొడక్ట్స్‌ని. మన ఇండియా నుంచి అంత స్మార్ట్ ఏఐ ప్రొడక్ట్స్ ఎవరు బిల్డ్ చేయలేకున్నారు. ఎందుకంటే మన స్టూడెంట్స్‌కి స్కిల్ లేదు. ఏఐ స్కిల్ లేదు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సైడ్ గూడా చాలా వరకు టాప్ ఫర్మ్స్ అన్నీ మీరు తీసుకున్నా గూడా బయట కంట్రీస్ నుంచే ఉంటాయి. బట్ మన ఇండియాలో ఎంతమంది అంత ఎక్స్‌పర్ట్స్ ఉన్నారంటే చాలా తక్కువ. మనం నంబర్స్‌లో చెప్పొచ్చు అంతమందైతే ఉన్నారు. కాబట్టి ఇదొక గ్రోయింగ్ ఇష్యూ అవుతుంది ఇండియాలో. ఇంక వెళ్ళే కొద్దీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2027 కల్లా గూడా మన ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ నంబరు ఇప్పుడున్న దానికన్నా కూడా 3x పెరగబోతుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఒక 1,00,000 ఉన్నారనుకోండి అప్పటికి 3 టైమ్స్ పెరుగుతుంది. అంటే ఈ విధంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది కాబట్టి దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ ఏంటంటే మేబీ మీరు అప్‌స్కిల్లింగ్. అప్‌స్కిల్లింగ్ ఎలా వస్తుందంటే మీరు కాలేజ్ మీద డిపెండ్ అయితే కాదు. మీ ఓన్‌గా సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ అనేది నేర్చుకోవాలి. సో, అది ఉన్నంత వరకు మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. బట్ ఎప్పుడైతే మీరు డిపెండెన్సీ మోడ్‌లోకెళ్తారో అప్పుడు ఈ స్కిల్ షార్టేజ్ మీ మీదే ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. సో, ఈ స్కిల్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి? అంటే మనకి ఏఐ టూల్స్‌ని మనకి అందించేవేవైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ చాలా సోర్సెస్ ఉన్నాయండి. హ్మ్. ఇప్పుడేంటంటే లెర్నింగ్ అనేది ఫ్రీ ఈ రోజుల్లో చెప్పాలంటే. మీరు యూట్యూబ్‌లో కానివ్వచ్చు ఆర్ ఇంటర్నెట్‌లోకెళ్ళి మీకు జస్ట్ ఏంటంటే ఎఫెక్టివ్‌గా నేర్చుకోవచ్చంటారా? ఎఫెక్టివ్‌గా నేర్చుకోవచ్చు. ఓకే. 100% చాలా మంది సెల్ఫ్ లెర్నర్స్ ఉన్నారు నాకు తెలిసి. ఈవెన్ గూగుల్, అమెజాన్ వాటి జాబ్స్ కూడా క్రాక్ చేసి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు సెల్ఫ్ లెర్నర్స్ అందరూ. రూ. 1 ఇన్వెస్ట్ చేయకుండా గూడా. బట్ ఏంటంటే మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో కావాలంటే ఎలా సెర్చ్ చేస్తాం మనం?
హ్మ్. మనకు సాటిస్ఫై అయ్యేదాకా మనం సెర్చ్ చేస్తూనే ఉంటాం. మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చే వరకు. సిమిలర్‌లీ దీనికి కూడా మనం అలాగే చేయాలి. టైం పెట్టాలి. కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. మీకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఏం కాదు. ఇప్పుడు మనం చాలా వాటికి ఖర్చు పెడతాం. ఒక కొన్ని హండ్రెడ్స్ ఉండే కోర్స్. నీకు స్ట్రక్చర్డ్‌గా కావాలి కరిక్యులమ్. నువ్వు ఓన్‌గా సెర్చ్ చేసుకోలేవు. కోర్సెస్ అన్ని పర్చేస్ చేయొచ్చు. బట్ చాలా వరకు ఏందంటే లేజీగా ఉంటారు అంతే. ఏదో ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్తామని ఇలా గాని మీరు బయట వెళ్ళిన ఆఫ్‌లైన్ ట్రైనింగ్ సెంటర్స్‌లో మాక్సిమం ఎవరు కూడా మీకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేరు బల్క్‌గా. బట్ మీరు సెల్ఫ్ బేస్డ్‌గా ఇంట్లోనే నేర్చుకుంటే చాలా వండర్స్ అయితే చేయొచ్చు. ప్రాజెక్ట్స్ చేయొచ్చు. జాబ్ రెడీగా అయితే ఉండొచ్చు. బట్ ఏంటంటే అవేర్‌నెస్ అనేది మీకుండాలంతే. హ్మ్. ఆ హ్మ్. అవేర్‌నెస్ మీగా తెప్పించుకుంటే అదే బెటర్. మళ్ళీ అగైన్ మీరు డిపెండెన్సీ మోడ్‌లోకెళ్తే ఒకరి మీద ఒకరు చెప్తారు నాకు అని ఎళ్తే ఇబ్బందే అవుతుంది. అంటే ఇన్ని రోజులు మన ఇండియన్ ఐటీ గూడా అలాగే జరిగింది. ఫ్రెషర్స్‌కి స్కిల్స్ లేకపోయినా హైర్ చేసుకుంటారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆల్మోస్ట్ అదొక కాలేజ్ అనుకోవచ్చు. ఇప్పుడు రియల్ కాలేజ్ ఏంటంటే మన ఇండియా ఐటీ కంపెనీసే. బట్ ఇప్పుడేందంటే వాళ్ళకి కూడా తెలిసొచ్చింది. ఈ మోడ్ అనేది మనకు వర్క్ అవ్వదు. సో, మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం ట్రైనింగ్‌కి, వాళ్ళకి సాలరీ ఇవ్వడానికి, వాళ్ళకి స్కిల్స్ లేకపోయినా. బట్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. సో, బయట కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు. ఈ ఏఐ వల్ల అలాగా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు. అప్పుడేమవుతుంది వీళ్ళకి ఇంతమంది అవసరం లేదు. ఓన్లీ స్కిల్డ్ పీపుల్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు కాలేజ్ అయ్యి మీరు బయటకొచ్చారంటే మీకు ఏదో ఒక స్కిల్‌లో మీకు కాన్ఫిడెంట్ ఉండాలి. అది ఏ స్కిల్ అయినా పర్లేదు. బట్ కాన్ఫిడెంట్‌గా ఓకే. నేను చేయగలను. నేను డే 1 నుంచి వర్క్ స్టార్ట్ చేయగలను అన్నట్టుండాలి. అలా చేస్తేనే మనం స్కిల్ షార్టేజ్‌ని ఓవర్‌కమ్ చేయగలం. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి.